నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్దీ అయిన మల్టీ దాల్ ధోక్లా. దీనిని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. మన బాడీ గట్టిదనం కోసము ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం తీసుకోవాలి. అదే కప్పు కొలతతో మనం పప్పులు తీసుకుంటున్నాము. ఇక్కడ నేను 1 గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే 1 గుప్పెడు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. వీటితో పాటు 1 గుప్పెడు మినపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 పప్పులు కలిపి 1 కప్పు వచ్చే వరకు తీసుకోవాలి. వీటిని ముందుగా తీసుకున్న బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు శనగగుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిలో నీళ్లను యాడ్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న వాటిలో 3 నుంచి 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని నీళ్లను యాడ్ చేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వాలి. చూడండి, 5 గంటలు నానిన తరువాత ముందుగానే క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నానిన పప్పులు, బియ్యము, మిరపకాయలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 ఇంచి అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసాం కదండి, పచ్చిమిరపకాయ 1 సరిపోతుంది. అలాగే 1 గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా పిండిలో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో 1/4 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి యాక్టివేట్ చేసుకోవాలి. దీనిని పిండిలో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అంచు ఉన్న 1 ప్లేట్ని తీసుకొని 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. దీనిని సమానంగా సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా స్టాండ్ ఉంచుకోవాలి. ఈ స్టాండ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని ఉంచుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చాకుతో చెక్ చేస్తే చాకు క్లియర్గా వచ్చింది అంటే మనకు కుక్ అయినట్లు లెక్క. ఇలా కుక్ అయిన ప్లేట్ని తీసి పక్కన ఉంచుకొని చల్లారనిద్దాము. చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో. చల్లారిన తరువాత మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకు చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్, లేదంటే పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈజీగానే కట్ అయిపోతాయి. చూడండి, చాకుకు కూడా ఏమీ అంటట్లేదు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి, స్పూన్ సహాయంతో నేను 1 పీస్ని తీసి చూపిస్తున్నాను. ఎంత ఫ్లఫీగా ఉన్నదో, అలాగే చాలా స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్లు పీసెస్ మొత్తాన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఢోక్లాలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇంకొకసారి టాస్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా మల్టీ దాల్ ఢోక్లా రెడీ అయిపోతుంది.